నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టం సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. మళ్లీ యాక్టివ్ అయిన అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి. అధికార వేదికలపై ఆసీనమవుతున్న వైనం, చోద్యం చూస్తున్న యంత్రాంగం. కొనసాగుతున్న హనుమాన్ దీక్షలు, పలు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, భజనలు. ఇక వార్తల వివరాలు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రెవెన్యూ సదస్సులలో భాగంగా సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామ పంచాయతీ, బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. రైతులు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోగా భూ సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, తహసీల్దార్లు కనకయ్య, శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్లోని విద్యానగర్ బాల భక్తాంజనేయ ఆలయంలో హనుమాన్ దీక్షాపరులు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు ప్రతిరోజు భిక్ష కార్యక్రమం చేపడుతున్నారు. మంగళవారం రోజున జగన్మోహన్ రావు, సంధ్యారాణి, రాధిక, నేరజ శ్రీనివాసరావు, జలజారాణి అర్వికులు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతిరోజు కొత్త జయపాల్ రెడ్డి, శ్వేతారెడ్డి, రిత్వికారెడ్డి కూరగాయల దాతగా వ్యవహరిస్తున్నారని డి సంపత్ అన్నారు. దాతలు వారి కుటుంబ సభ్యులపై స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామికి నైవేద్యం చేసి హనుమాన్ స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాతర కొండ శ్రీనివాస్, నంద అశోక్, శ్రీ రామోజీ శ్రీధర్, ప్రవీణ్, అన్నం శ్రీనివాస్, పెద్ది గట్టయ్య, భూమరావు, దానె అశోక్, ఏగుర్ల శ్రీనివాస్, గోవిందపతి, మహిళా సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేటి అన్నదాత గోత్రం దాసనేటి బి జగన్మోహన్ రావు, వారి ధర్మపత్ని సంధ్యారాణి, రాధిక గారులు, అలాగే గోత్రం పచ్చిపాల నేరజ శ్రీనివాసరావు, జలజారాణి, ఆర్విక్, వీరిద్దరు మాకు ఈరోజు ఈ ఆంజనేయ స్వాములకు ఈరోజు వీళ్ళు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే మాకు నిత్యం కొత్త జయపాల్ రెడ్డి గారు, వారి సతీమణి శ్వేత గారు, వారి కూతురు రిత్విక గారు, వాళ్ళు నిత్యం అంటే గత 2 రోజుల నుంచి ఈ భిక్ష అయిపోయే వరకు ప్రతిరోజు కూరగాయల దాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ అన్నదానం, ఈ కూరగాయల దాత వీళ్ళందరికీ మా స్వాముల తరపున, ఈ ఆంజనేయ మాల ధరించిన స్వాముల తరపున, అలాగే నా తరపున ఆ ఆంజనేయ స్వామిని వారిపై కృపా కటాక్షాలు ఉండాలని అందరి తరపున కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు 108 జంటనాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేశారు. గణపతి పూజ, అగ్ని పూజ, ఒడిబియ్యం పోసి ముడుపులు కట్టారు. ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ మానస అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఐదుగురు పంపి బయట పంపుతా కదా. సీక్రెట్ ఏం పడుతుంది? కరీంనగర్లోని రామ్నగర్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆంజనేయుడి నామస్మరణ భజనలతో మారుమోగింది. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయుడికి ప్రీతిపాత్రమైన మంగళవారం రోజున హనుమాన్ మాలధారణ దీక్ష స్వాములతో హనుమాన్ భజన కార్యక్రమాన్ని చేపట్టారు. భజన కార్యక్రమానికి ముందు దేవాలయ అర్చకులు బహిరి అనిల్ కుమార్, తిరునహరి ప్రవీణ్ కుమార్ల సమక్షంలో ఆంజనేయుడి ఉత్సవ విగ్రహానికి ఫల పంచామృత అభిషేకం నిర్వహించి ఆంజనేయుడి మాలాధారణ దీక్ష విశిష్టతను తెలిపారు. నమ్మిన వారికి నేనున్నానంటూ వరాలు ఇచ్చే దేవుడు అంజన్న స్వామి అని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్ అన్నారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అంజన్న అని పిలిస్తే పలుకుతాడనే నమ్మకం కలిగిన దేవుడని చెప్పారు. జిల్లాలో ప్రసిద్ధి పొందిన ఆ సత్యదేవుని ఆలయంలో హనుమాన్ స్వామి దీక్షా పర్లతో భజన కార్యక్రమం నిర్వహించి స్వాములకు అన్న వితరణ చేయడంతో భక్తిభావాన్ని చాటుకున్నట్లయిందని తెలిపారు. ఆంజనేయ స్వామి అభిషేకం, హనుమాన్ భజన కార్యక్రమంలో పాల్గొన్న స్వాములకు, భక్తులకు, కాలనీవాసులకు స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్, చైర్మన్ చల్లా హరికృష్ణ, మాజీ చైర్మన్ ఏ కిరణ్ కుమార్, కమిటీ సభ్యులు వేదాంతం సత్యనారాయణ, రంగు చెన్నయ్యగౌడ్, బొల్లబత్తిని రవీందర్, వంగ హరీష్ గౌడ్, స్వాములు వరాల దేవేందర్, వంగ శ్యామ్, కొత్త అనిల్, శంకర్, దేవాలయ అర్చకులు బహిరి అనిల్ కుమార్, తిరునహరి ప్రవీణ్ కుమార్, పిఆర్ఓ సీమకుర్తి మునిరాజ్ పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట భక్తాంజనేయ ఆలయంలో హనుమాన్ దీక్షాపరుల ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఆలయ ఆవరణలో దీక్షాపరులు భక్తులు 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ దేవాలయంలో వేద పండితులు అంజన్న, శ్రీను, హరి, భోగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇట్టి పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో మునిగి తేలింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన సేవకులు లోకేందర్, ప్రసాద్, రవీందర్, రామకృష్ణ, హనుమాన్ దీక్షాపరులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్లో శ్రీ ఆది పెరుమాన్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్షాపరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి ఆలయ అర్చకులు తిరునగరి రాంబాబు స్వామి, తిరునగరి విష్ణువర్ధన్ స్వామిలు పంచామృత అభిషేకం, అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు జరిగాయి. ఈ దేవాలయం చాలా మహిమగల దేవాలయమని భక్తుల నమ్మకం. కోరిన కోరికలు తీరుస్తూ కొలువై ఉంటున్న శంఖచక్ర భక్తాంజనేయ స్వామి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం స్వాములకు, భక్తులకు భిక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శంకుచక్ర భక్త ఆంజనేయ స్వామి వారి యొక్క పంచామృత అభిషేక అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఈ దేవాలయంలో భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. 41 రోజుల దీక్ష స్వాములు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని చాలా పవిత్రంగా
ఇప్పటి వరకు ఈ నెల 22వ తారీఖు హనుమాన్ జయంతి వరకు దీక్ష చేస్తున్నారు. వీరందరికీ ఇక్కడ శనివారం మంగళవారం పంచామృత అభిషేకాలు ఫలరసాలతోటి అష్టోత్తర శతనామాలు అర్చనలు జరుగుతున్నవి. భక్తులకు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. శంకుచక్ర భక్త హనుమాన్ తిమ్మాపూర్లో పవిత్రమైన గుడి ఇది. దాదాపు 1995 కంటే ముందుగాలు కనీసం దీపం పెడదామంటే ఒక చిన్న రాయితో అడ్డం లేని పరిస్థితి ఉండే. అప్పుడు 95లో భక్తులు అందరం కలిసి మాలాధారణ వేసుకొని 41, 21, 11 వేసుకొని మనిషికి కొంత విరాళం ఇచ్చుకుంటూ ఇంత కొంచెం నిర్మాణం చేసుడు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు ప్రతి సంవత్సరం 100 నుంచి 150 మంది దీక్ష మాలాధారణ వేసుకొని పవిత్రంగా వండుకుంటూ ఇంత దూరం ఈ గుడిని తీసుకొచ్చినాం. ఇంకా ఈ గుడిని దాదాపుగా కొంతమంది కొండగట్టు పోయినా కానీ ఒక 2-3 భక్తులు ఆరోగ్యం బాగాలేకున్నా ఇక్కడికి వచ్చి ఒక 21 రోజు 41 రోజు ఉండి మంచిగా అయి వాళ్ళ ఆరోగ్యం సంపూర్ణంగా అయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కోరికలు తీర్చుకొని ఇక్కడ ముడుపులు చెల్లించడం జరిగింది. చిన్నతనం నుంచి టెంపుల్ కాడ కార్యక్రమాలు పూజలు ఏర్పాటు చేసినాం స్వామి. దాతలు ఎవరైనా సహకరించేటువంటి అవకాశం ఉంటే ప్రసాదించరని. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ జెడ్పీ హైస్కూల్లో స్వామి వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మర్ క్యాంపు ముగిసింది. చివరి రోజున చేపట్టిన కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మల్లాపూర్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో మల్లాపూర్, మల్కాపూర్, గోపాలరావుపల్లి గ్రామాలకు చెందిన 5వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు యోగా మాస్టర్ సంపత్ కుమార్ శిక్షణ అందించారు. బాలబాలికలకు నైతిక విలువలు పెంపొందించడం, సంస్కృతి సాంప్రదాయాలపైన అవగాహనతో పాటు కర్రసాము, యోగా లాంటి అంశాలపైన శిక్షణ అందించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు అడ్వకేట్, గవర్నమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ రమేష్ బాబు విశ్వనాథుల, డాక్టర్ శేషశైలజ, డాక్టర్ సురేంద్రబాబు, డాక్టర్ పోలాస రామ్ కిరణ్, చార్టెడ్ అకౌంటెంట్ ఎల్లంకి అనిల్ కుమార్, శ్రీ రామదాసి సురేష్, ఆత్మారాం మహారాజ్ హాజరయ్యారు. సుమారు 160 మంది విద్యార్థులకు కర్రసాము, యోగా, సనాతన ధర్మంతో పాటు పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ నేర్పించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ సృష్టికర్త యోగా మాస్టర్ సంపత్ కుమార్, జూపల్లి ధీరజ్, సంగీత, ఆర్గనైజర్ తుడి కళ్యాణ్, మాజీ సర్పంచ్ ఆకు శంకరయ్య, స్కూల్ ప్రిన్సిపల్ అంజిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. మన కల్చర్ ని పక్కన పెట్టి వేరే వాళ్ళ కల్చర్ మనం తీసుకురావాల్సిన అవసరం ఉందా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. సో అదే మన పిల్లలకి నేర్పించండి. సో మన పురాణ గాథలు ఏవైతే ఉన్నాయో, రాముడి కానీ కృష్ణుడి కానీ భాగవతంలో చెప్పినవి, గొప్ప గొప్ప మనుషుల పురాణ పురుషులందరివి కూడా కథలు చెప్తూ ఉండండి పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా చదువుకున్న తల్లులే ఉన్నారు, చదువుకున్న తండ్రులే ఉన్నారు, ఎంతో కొంత చదువుకున్నారు. అందరూ కూడా మినిమం డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు. పూర్వకాలంలో ఇది మే నెల 2వ తేదీ నాడు అద్భుతమైనటువంటి వేసవి శిబిరం ప్రారంభం చేయడం జరిగింది. ఈ వేసవి శిబిరంలో పిల్లలందరికీ కూడా యోగా, కరాటే, అలాగే అనేక విషయాలపైన అనేక మంది మనం ఎవరెవరినైతే పిలవడం జరిగిందో వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలకి మంచి విషయాలు బోధించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం గ్రామ స్థాయిలో ఇది మొదటగా నిర్వహించడం జరిగింది. ఇక్కడి నుంచి ఇలాంటి విశేష కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరాఘాటంగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం పానుగోడు గ్రామానికి చెందిన గిరిజన రైతు బానోత్తు హత్య 2 ఎకరాల పొలంతో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. దిగుబడి సరిగ్గా లేక అప్పులు తీర్చే మార్గం లేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా జఫర్గఢ్ గ్రామానికి చెందిన కాల్వర్ రాజు అనే భార్య నగలు తాకట్టు పెట్టి దాదాపు 3 లక్షల వరకు అప్పు చేశాడు. పంట దిగుబడి సరిగ్గా లేక అప్పులు కట్టలేననే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన గుజ్జల సంపత్ రెడ్డి అనే మరో రైతు ఎకరంన్నర భూమితో పాటు మరొక 4 ఎకరాలు కౌలుకు తీసుకొని దిగుబడి రాకపోవడంతో అప్పులు కట్టలేననే బాధతో విషగులికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం వాటోలి గ్రామానికి చెందిన రైతు జాదవ్ వినోద్ 2 ఎకరాల్లో సాగు చేశాడు. దిగుబడి రాక పెట్టుబడికి తెచ్చిన అప్పులు 15 లక్షల అప్పు తీర్చేలేనని మనస్తాపంతో ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్స్ను ఆవిష్కరించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి అమలు చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ కోడ్లు అమలైతే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సైదాపూర్ మండల కన్వీనర్ పల్ల తిరుపతి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజనల్ అధ్యక్షులు ములుగురి రాజయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘ మండల అధ్యక్ష కార్యదర్శులు రామ్మూర్తి, ప్రసాద్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మీ, శారద కార్మికులు పాల్గొన్నారు. సమ్మె చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మొత్తం కార్మిక చట్టాలు దేశం మొత్తం మీద 29 చట్టాలు ఉన్నాయి మనకు. ఆ 29 చట్టాలలో మొత్తం తీసేసి 4 లేబర్ కోడ్లు పెట్టారు. మొత్తం 29 చట్టాలను తీసేసి 4 లేబర్ కోడ్లు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే కార్మిక వర్గానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ కార్మిక చట్టాల్లో కార్మికులకు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఆ సెక్షన్స్ మొత్తం తీసేసి లేబర్ కోడ్లు పెట్టారు. ఈ లేబర్ కోడ్లు పెట్టడం వల్ల కార్మిక వర్గానికి ఎలాంటి ఉపయోగం లేదు. యాజమాన్యాలకు, ప్రభుత్వాలకు, పోలీసులకు అనుకూలంగా కూడా పరిస్థితులు. ఒకటే ముందు చెప్తా, అలాగా మొత్తం ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాలంటే 7 అవసరం. కానీ ఈ రోజులలో 100 మంది పైన ఉండాలి, ఒక 30% మంది సంతకాలు ఉంటేనే యూనియన్ రిజిస్ట్రేషన్ ఉంది. సమ్మె చేయాలి, ఈ నెల 20వ తారీఖు నాడు సమ్మె చేయాలనుకుంటే ఒక 14 రోజుల ముందు లెటర్ ఇస్తే సమ్మె చేసే పరిస్థితి. కానీ ఇప్పుడు 100 రోజుల ముందు సమ్మె చేయాలి. మీరు ఎక్కడైనా పని చేసే క్రమమైన పని మనకు కావాలంటే మనం పని చేసిన రేట్ కార్డులో దాని సావరణలో ధర్నా చేసే పరిస్థితి. మనం ఎంపీ రాష్ట్రంలో ధర్నా చేసే. కానీ ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేసే ప్రాంతాల కూడా 100 మీటర్ల అవతల ఉండి పనిచేయాలి, అంటే ధర్నాలు చేయాలి. ఆయన పేరు వింటేనే కరీంనగర్ జిల్లా ప్రజలు ఉలిక్కి పడతారు, పోలీసులు ఆవేశపడతారు, న్యాయ వ్యవస్థ తలపట్టుకుంటుంది. ప్రజా సంఘాల నాయకులు, సామాజికవేత్తలు ఆగ్రహంతో రగిలిపోతారు. ఎంతోమంది రైతులకు, కార్మికులకు, కర్షకులకు, చిరు వ్యాపారులకు, మహిళలకు, వారి కుటుంబాలకు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చిన వ్యక్తి ఆయన. అతనెవరో కాదు, అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఏఎస్ఐ బొబ్బల మోహన్ రెడ్డి. కాకి చొక్కా వేసుకుని అక్రమ ఫైనాన్స్ దందా నడిపి ఎన్నో కుటుంబాలను చిదిమేసిన ఆర్థిక మోసగాడు అతను. ఇప్పటికీ ఆయన బాధితులు కోలుకోలేకపోతున్నారు. బెయిలు మీద విడుదలై ఇన్నాళ్ళు అజ్ఞాతంలో గడిపిన ఆయన మళ్ళీ తెర మీదకొచ్చాడు. ఆ రావడం కూడా ఆషామాషిగా కాదు. అయ్యగారి కంబ్యాక్ గురించి మేము చెప్పడం కాదు, మీరే చూడండి. ఇక్కడ చూడండి, సరిగ్గా గమనించారా లేదా? లేకుంటే మరొక్కసారి చూడండి. చూశారు కదా, ఆయనే ద గ్రేట్ అక్రమ ఫైనాన్స్ దందా నిపుణుడు మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి. ఇంతకీ ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? ఓసారి వీడియో మొత్తం చూడండి. చూశారుగా, వేదిక మీద తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన పక్కన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు ఎంచక్కా వేదిక పంచుకున్నారు ఆర్థిక నేరాల్లో ఆరితేరిన క్రిమినల్ మాజీ ఏఎస్ఐ బొబ్బల మోహన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆర్ఓఆర్ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ చట్టం గురించి ప్రజలకి, రైతులకి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసి రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగానే హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడిలో తాజాగా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు వేదిక మీద ఉండగా, అదే స్టేజీ పైన 2వ వరుసలో మోహన్ రెడ్డి కూర్చోవడం అక్కడున్న వారిని విస్మయపరిచింది. మోహన్ రెడ్డి చరిత్ర తెలిసిన కొంతమంది ఉన్నతాధికారులు ఆయన పక్కన కూర్చోవడానికి తెగ ఇబ్బంది పడ్డారట. ఇక వేదిక ముందు సమావేశానికి హాజరైన రైతులు కూడా మోహన్ రెడ్డి దర్పాన్ని చూసి ఒకంత ఆందోళన చెందారట. సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు సైతం మోహన్ రెడ్డి తీరును గురించి చర్చించుకున్నారట. 100ల కేసుల్లో నిందితుడు, పోలీస్ శాఖకి మాయని మచ్చదల పెట్టిన మాజీ కాప్ ని స్టేజీ మీద ఎలా కూర్చోబెట్టారంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. ఇటీవల జరిగిన చిగురు మామిడి మండలంలోని రైతు వేదిక సదస్సులో భూ కబ్జాదారుడు మోహన్ రెడ్డి అనే వ్యక్తి కలెక్టర్తో సమానంగా
సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కన కూర్చుండి ఈ విధంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ విధంగా చేయడం ఇది చట్టరీత్యా మంచిది కాదు. పోలీస్ శాఖలో పనిచేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంగా అక్రమ ఫైనాన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఎన్నో కుటుంబాలను నడి రోడ్డు మీదికి లాక్కొచ్చిన ఆర్థిక మోసగాడు మోహన్ రెడ్డి. ఈయన చేసిన దాష్టికం 2015 డిసెంబర్ నెలలో బయటపడింది. నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్ యజమాని మోహన్ రెడ్డి దగ్గర అప్పు చేసి బలయ్యారు. వడ్డీ వసూలు చేసే క్రమంలో మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని తట్టుకోలేక సదరు స్కూల్ యజమాని ఆత్మహత్య చేసుకున్నారు. మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమ ఫైనాన్స్ దందా ఆ రోజున ప్రపంచానికి తెలిసింది. మోహన్ రెడ్డి కరీంనగర్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ వందల కోట్ల రూపాయల మేర అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. తెలంగాణ సమాజం నివ్వెరపోయింది. పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన పోలీసోడు ఇంత తెగించాడా అని ఒకంత సిగ్గుపడింది. వెంటనే సివిల్ డిపార్ట్మెంట్ తో పాటు ఏసీబీ, సిఐడి శాఖలని రంగంలోకి దింపింది. మోహన్ రెడ్డిపై 100కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇతడు పబ్లిక్ లో ఉంటే డేంజర్ అని జైల్లో పెట్టాయి కోర్టులు. పోలీస్ శాఖ అతన్ని సర్వీస్ రిమూవల్ చేసింది. 2018లో క్రిమినల్ మోహన్ రెడ్డిపై సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు. ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ సమానంగా మసులుకుంటూ చాలామందిని బెదిరించుకుంటూ వాళ్ళతోని సమానంగా మేలుకుంటూ మాకు అన్యాయం తలపెడుతున్నాడు. దయచేసి వీరిపైన బొబ్బాలి మోహన్ రెడ్డి ఏఎస్ఐ గారి పైన కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో తగిన చట్టరీత్యా చర్య తీసుకోవాలని. వందల కేసుల్లో అక్యూజ్డ్ గా ఉన్న మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక కొద్ది రోజులు అజ్ఞాతంలో గడిపిన మోహన్ రెడ్డి మళ్లీ ఫైనాన్స్ దందాను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఓ హోటల్ ని అడ్డాగా చేసుకుని అక్కడి నుండే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని అంటున్నారు. కోర్టులకు హాజరు కాకుండా నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా లెక్క చేయడం లేదంటున్నారు. సస్పెక్టెడ్ షీట్ నమోదు అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారుల ముందు హాజరు కాకుండా మేనేజ్ చేస్తున్నాడని డిపార్ట్మెంట్ లో గుసగుసలు వినబడుతున్నాయి. 4 కేసులు ఉంటేనే రౌడీ షీట్ ఓపెన్ చేసే పోలీసులు క్రిమినల్ మోహన్ రెడ్డిపై 100 కేసులు నమోదైనప్పటికీ రౌడీ షీట్ తెరవకపోవడంపై అనేక అనుమానాలున్నాయి. తాజాగా ఆయన మంత్రి గారి పక్కనే వేదిక పంచుకోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. చూద్దాం ఏం జరుగుతోందో. భారత్ కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ కోలుకోలేని స్థితిలో ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన సందేశం ఇచ్చారు. ఇటీవల జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం పరిణామాలపై మోడీ విశ్లేషించారు. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశామని చెప్పారు. ఉగ్రవాదులు తమ చెల్లెళ్ల సింధూరాన్ని తుడిచారని, అందుకే ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశామని తెలిపారు. ఉగ్రవాదులను ఒక్క దెబ్బతో ఖతం చేశామన్నారు. భారత్ దాడితో పాకిస్తాన్ భయపడి బ్రతికే దారులు వెతికిందన్నారు. తమని కాపాడంటూ ప్రపంచం మొత్తం అడుక్కుందని ఆరోపించారు. తమ చేతిలో దెబ్బతిన్నాక పాకిస్తాన్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓను సంప్రదించి వదిలేయమని అడుక్కున్నారని చెప్పారు. కానీ అప్పటి వరకే ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. వారిని ఖండాలుగా చంపి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించామని తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేస్తే తమ పద్ధతిలో వారి మూలాలను గుర్తించి సంహరిస్తామన్నారు. న్యూక్లియర్ పేరిట బ్లాక్మెయిల్ చేస్తే భారత్ సహించబోదని హెచ్చరించారు. ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను వేరుగా చూడమని, తమ దృష్టిలో ఇద్దరు ఒక్కటేనని స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చర్చలు జరగాలంటే అది ఉగ్రవాదం మీద, పీఓకే మీద అయితేనే జరుపుతామని తేల్చి చెప్పారు. ऑपरेशन सिंदूर आतंक के खिलाफ भारत की नीति है. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींची, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया. पहला, भारत पर आतंकी हमला हुआ, मुंह तोड़ जवाब दिया जाएगा. हम अपने तरीके, अपनी शर्तों पर जवाब देकर रहे. हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे. ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने पाकिस्तान का वो घिनौना सच फिर देखा है. मैं आज विश्व समुदाय को भी कहूंगा,
हमारी घोषित नीति रही। अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी। ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఒక లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ జిల్లాలో భద్రతా సిబ్బందికి లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఒక ఉగ్రవాది హతమవగా మరో 2 ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది చుట్టుముట్టింది. ఈ 3 లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. జమ్మూ కాశ్మీర్లోని సోఫియా ప్రాంతంలో భారత హారతి జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఎన్కౌంటర్ నిర్వహించారు. షాహిద్ అహ్మద్ కుట్టి, అదనాద్ షఫీతో పాటు గుర్తించిన మరో ఉగ్రవాదిని అంతమొందించారు. ఈ ఎన్కౌంటర్తో పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారత సైన్యం మరొక హెచ్చరికను ఇచ్చింది. ਇਹਦਾ ਸਾਂਬੇ ਸਮਝੌਤੇ ਹੋ ਭਾਈ ਨਹੀਂ ਹੁੰਦੇ ਸਮਝੋ ਉਹਦਾ ਕਿ ਨਹੀਂ ਯਾਰੀ ਲੈਣਾ ਦੇਖ ਲਓ ਭਾਈ ਸੀਜ਼ ਫਾਇਰ ਵਾਲਾ ਲੰਗੜ ਤੇ ਕਿੰਨਾ ਫਾਇਰ ਚੱਲਿਆ ਓਏ ਤਾਂ ਪਤਾ ਵਾ ਇੰਨਾ ਤੇ ਉਧਰ ਨੂੰ ਨਹੀਂ ਚੱਲਿਆ ਸਾਂਬੇ ਵਾਲੀ ਇਹ ਉੱਥੇ ਕੇ ਫਟਾ ਓਏ ਵੀ ਆ ਪੰਗਾ ਇਹਦਾ ਸਾਂਬੇ ਸਮਝੌਤੇ ਹੋ ਭਾਈ ਨਹੀਂ ਹੁੰਦੇ ਸਮਝੋ ਉਹਦਾ ਕਿ ਨਹੀਂ ਯਾਰੀ ਲੈਣਾ ਦੇਖ ਲਓ ਭਾਈ सीज फायर वाला लंगड़ ते किन्ना फायर चलिया ओए तो पता वा इन्ना ते उधर नहीं चलिया. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. కాసేపు అక్కడి సైనికులతో మాట్లాడుతూ సరదాగా గడిపారు. మే 9, 10వ తేదీలలో పాకిస్తాన్ భారత్పై దాడులకు యత్నించింది. ఇట్టి దాడులను అదంపూర్ సైనిక శిబిరం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇక్కడి సైనికులను కలవడం, వారితో అనుభవాలను పంచుకోవడం సంతోషం కలిగించిందంటూ ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వారి ధైర్య సాహసాలు మరవలేనివని, పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ अंदपुर पर्यटन प्राधान्यता संतरिंचुकुंदी. साथियों, आतंक के विरुद्ध भारत की लक्ष्मण रेखा अब एकदम स्पष्ट है. अब फिर कोई टेरर अटैक हुआ तो भारत जवाब देगा, पक्का जवाब देगा. ये हमने सर्जिकल स्ट्राइक के समय देखा है, एयर स्ट्राइक के समय देखा है, और अब तो ऑपरेशन सिंदूर भारत का न्यू नॉर्मल है. जब हमारी बहनों बेटियों का सिंदूर छीना गया तो हमने भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. క్రికెట్ క్రీడాకారులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ సీజన్ 17 తిరిగి ప్రారంభం కానుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ను తిరిగి ప్రారంభించేలా షెడ్యూల్ విడుదల చేశారు. మే 17వ తేదీ నుండి మ్యాచ్లు కొనసాగుతాయి. ఇంకా మిగిలిన 6 మ్యాచ్లకు గాను వేదికలు ఖరారయ్యాయి. అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు స్టేడియాల్లో మిగిలిన మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 3వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టం సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. మళ్ళీ యాక్టివ్ అయిన అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి. అధికార వేదికలపై ఆసీనమవుతున్న వైనం, చోద్యం చూస్తున్న యంత్రాంగం. కొనసాగుతున్న హనుమాన్ దీక్షలు, పలు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, భజనలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.